హాయ్ గైస్, వెల్కమ్ టు ది కౌశిక్ షో. నేను మీ కౌశిక్ లంతా. మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా లేట్ అయిపోయింది కదా. సో లేట్ అయినా సరే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకైతే వచ్చాను. సో మనకి మెయిన్గా టూ థింగ్స్ అయితే ఈ మధ్యన బాగా వినిపిస్తుంది. ఒకటి ఏఐ, ఇంకొకటి ప్రోడక్ట్ మేనేజ్మెంట్. సో చాలామంది ఏమంటున్నారంటే ఏఐ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ని అయితే రీప్లేస్ చేసేస్తుంది అని చెప్పి. ఇది కంప్లీట్లీ ఫాల్స్. కొంత చేంజ్ అయితే చేస్తుంది. ఆ చేంజ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ మేనేజర్స్ని అయితే రీషేప్ చేయడం. సో సింపుల్గా చెప్పాలంటే సో ఏ ప్రోడక్ట్ మేనేజర్స్ అయితే ఏనైతే యూజ్ చేస్తారో వాళ్ళ కెరీర్ని అయితే ఇంకా బాగా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే దీన్ని పట్టించుకోరో వాళ్ళ యొక్క కెరీర్లో అయితే వాళ్ళ ఒక బ్యాక్ స్టెప్ వేసినట్టే. సో నేను దీని గురించి అయితే చాలా బాగా రీసెర్చ్ చేశాను అనమాట. అంటే ఒక ఏఐ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ యొక్క కెరీర్ని ఎలా చేంజ్ చేస్తుంది అని చెప్పి. సో ఇలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక కోర్స్ అయితే కనిపించింది అనమాట. అదే ఐహబ్ ఐఐటి రూర్కీ 6 month సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఏఐ. సో ఈ ప్రోగ్రామ్ అయితే నాకైతే కనిపించింది. అండ్ నాకు ఎందుకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది అనమాట. సో నేను కోర్స్ని అయితే తీసుకున్నాను, కంప్లీట్గా డీప్గా అనలైజ్ అయితే చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నా రివ్యూని అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో ఎవరైతే ప్రోడక్ట్ మేనేజర్స్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ మీరు ప్రోడక్ట్ మేనేజరే అండ్ మీ ఫ్యూచర్ని మీరు రీషేప్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వకపోతాను సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది ఈ మధ్య మనకి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఏఐ ఈ రెండు వర్డ్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. అండ్ ఈ రెండింటిపైన డిబేట్ అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఎందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఏఐ వచ్చేసరికి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ జాబ్స్ అయితే ఫిల్ చేసేస్తుంది అని చెప్పి. సో దీని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సో ఈ డిబేట్ అయితే జరుగుతూనే ఉంది. బట్ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఏ కంపెనీకైనా సరే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అన్నవి స్మూత్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి అండ్ కస్టమర్ ఫోకస్డ్గా అయితే ఉండాలన్నమాట. సో మనం ఎంత కోడ్ చేసి ఏం చేసినా సరే సో వీటిని పర్ఫెక్ట్ షేప్లో పెట్టాలంటే మనం ఖచ్చితంగా ఏఐని అయితే ఇంటిగ్రేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం కోడ్ చేసి ఎంత కష్టపడ్డాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఏఐని యూజ్ చేసి బిజినెస్ వాల్యూని ఎంత పెంచామన్నది ఇంపార్టెంట్. సో మన కోర్స్ రివ్యూకి అయితే వెళ్దాం. సో అంతకన్నా ముందు ఈ కోర్స్ డీటెయిల్స్ని అయితే నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఇది ఒక 6 months ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్ అనమాట. ఆఫర్డ్ బై ఐహబ్ దివ్య సంపర్క్ ఐఐటి రూర్కీ ఇన్ కొలాబరేషన్ విత్ మసాయ్. మసాయ్ అన్నది ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కెరీర్ స్కూల్. ఈ కోర్సులో ఉన్నవన్నీ మనకి లైవ్ క్లాసెస్ మాత్రమే, రికార్డెడ్ అయితే కాదు. ఎటువంటి ప్రీ రికార్డెడ్ కంటెంట్ అయితే మనకు ఉండదు. కంప్లీట్గా లైవ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. అండ్ మీరు డైరెక్ట్గా ఐహబ్ ఐఐటి రూర్కీ ఫ్యాకల్టీ నుంచి అయితే నేర్చుకుంటారు అనమాట. ఈ కాలేజ్ ఏదైతే ఉందో మనకి ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ర్యాంకింగ్స్, అందులో 6th పొజిషన్ అయితే ఉందన్నమాట. అంటే ఈ కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి మీరు డైరెక్ట్గా కోర్సెస్ అనేవి నేర్చుకుంటారు. అండ్ అలానే టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి అయితే మీరు నేర్చుకుంటారు. ఎవరైతే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేసి ఉంటారో చూసారా వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు నేర్చుకుంటారు. అండ్ ఈ కోర్సులో ఒక యూనిక్ పార్ట్ అయితే ఉంది, అది నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఒక ట్రెడిషనల్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే కాదు. సో ఈ కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరిని ఏ ప్రోడక్ట్ లీడర్గా మార్చాలన్నది ఈ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ ఇక్కడ మీరు నేర్చుకునే ఫ్రేమ్ వర్క్స్, కేస్ స్టడీస్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా ఏ థియరీ నుంచి రియల్ ప్రోడక్ట్ డెసిషన్స్కి ఎలా మార్చాలన్నది మీరు ఎక్కడ నేర్చుకుంటారు. అండ్ ఇంకో విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కోర్స్ అనేది పోర్ట్ఫోలియో డ్రివెన్. పోర్ట్ఫోలియో డ్రివెన్ అంటే ఇక్కడ మీరు జస్ట్ నేర్చుకోరు, ప్రోడక్ట్స్ని అయితే బిల్డ్ చేస్తారనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి రిక్రూటర్స్కి ఆర్ మనకి హైరింగ్ చేస్తారు కదా, హైరింగ్ మేనేజర్స్కి డైరెక్ట్గా మన ప్రాజెక్ట్స్ని అయితే చూపించవచ్చు. అంటే ఏదైనా సరే ఇలా నేను నేర్చుకున్నానని చెప్పడం కన్నా నేర్చుకున్నది చూపించినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ అయితే ఉంటుంది, దీనికి కోడింగ్ కావాలా అంటే లేదు, దీనికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సిన పని లేదు. చాలామంది అనుకుంటారు ఏ అంటే కోడింగ్ కదా అని చెప్పి. అలా ఏం లేదు, దీనికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ మెయిన్గా డిజైన్ చేసింది కెరీర్ మార్చుకుందాం అనుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, నాన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తగ్గట్టు అయితే ఈ కోర్స్ని అయితే డిజైన్ చేశారు. మీకు ఎటువంటి బేసిక్స్ రావాల్సిన పని లేదు, అంటే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే అక్కర్లేదు అనమాట. సో మీరు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా మీకు బేసిక్స్ నుంచి అయితే వీళ్ళే నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మాకు కెరీర్ అడ్వాంటేజ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే చాలామంది ఎంబీఎస్ ఆర్ టెక్ డిగ్రీస్ అయితే చేస్తారు. ఎక్కడ మనకి బిజినెస్ గురించి డెప్త్గా ఉంటుంది కానీ ఏఐని ఇంటిగ్రేట్ చేయడం అయితే అంత డెప్త్గా అయితే మనకు ఉండదు. బట్ ఈ కోర్సులో మనకి ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి డెప్త్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చే సర్టిఫికేట్ మనకి డైరెక్ట్గా ఐఐటి నుంచి అయితే వస్తుంది. బయట ఐఐటి క్రెడిబిలిటీ ఎలా ఉందో మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అందరికీ తెలిసిందే. సో ఈ సర్టిఫికేట్ అనేది మనకి డైరెక్ట్గా ఐఐటి రూర్కీ నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా నా హానెస్ట్ ఒపీనియన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. అంటే ఈ కోర్స్ పైన నా పర్సనల్ టేక్ ఏంటో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ థింగ్,
జనరల్గా ఇది ఒక గ్రేట్ ఫిట్ అనమాట ఈ కోర్స్ అనేది. ఒకవేళ మీరు సీరియస్గా మీ కెరీర్ని ట్రాన్సిషన్ చేద్దాం అనుకుంటే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్కి, లేదా మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ మేనేజరే బట్ మీ ఫ్యూచర్ని ఇంకా బాగా బిల్డ్ చేసుకుందాం, రీషేప్ చేసుకుందాం అనుకుంటే ఈ కోర్స్ అయితే మీకు పర్ఫెక్ట్ అనమాట. సో మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈ కోర్స్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఒక కంప్లీట్ కెరీర్ పాత్ని అయితే ఈ కోర్స్ అయితే మీకు సెట్ చేసి పెడుతుంది. అండ్ ప్రోస్ డెఫినెట్లీ ఐఐటి రూర్కీ అనమాట. సో మనకి ఐఐటి క్రెడిబిలిటీ తెలిసిందే, ఇది ఒక ప్రో అనే చెప్పొచ్చు దీనికి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ అండ్ మనకి ఫ్యాకల్టీతో లైవ్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది ఒక పోర్ట్ఫోలియో డ్రివెన్ కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు. సో ప్రాజెక్ట్స్ అనేవి మీ రిక్రూటర్స్కి ఆర్ హైరింగ్ మేనేజర్స్కి అయితే షోకేస్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి. అండ్ ఇది నాన్ కోడర్స్ కూడా ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ అనమాట. సో ఎవరన్నా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇది ఒక 6 months కోర్స్ అనమాట. సో 6 months కోర్స్ కాబట్టి మనం చాలా కమిటెడ్గా అయితే ఉండాలి. చాలామంది ఒక 1 month 2 months 3 months చేసి అయితే మానేస్తారు. బట్ అలా కాకుండా 6 months మీరు కమిట్మెంట్ తీసుకొని ఈ కోర్సుని కనుక కంప్లీట్ చేస్తే మీ కెరీర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా చాలామంది క్యూరియస్గా ఉంటుంది, ఇంత నేను చెప్పిన తర్వాత కొంతమంది జాయిన్ అవుదాం అనుకుంటారు. ఎలా జాయిన్ అవ్వాలి? సింపుల్, దీనికోసం మీరు ఒక క్వాలిఫైర్ టెస్ట్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ టెస్ట్ రాయాలంటే 99 రూపీస్ అయితే పే చేయాలి. సో ఈ క్వాలిఫైర్ టెస్ట్ రాసిన తర్వాత ఇది మెయిన్గా యాప్టిట్యూడ్ అనమాట. మనకి లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, వెర్బల్ పైన అయితే ఉంటుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా మనకి ఎగ్జామ్లో అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. అది ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈ ఎగ్జామ్ని అయితే మీరు రాయొచ్చు. సో ఒకవేళ మీరు జాయిన్ అవుదాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇదనమాట గైస్, ఐఐటి రూర్కీ 6 months సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఏ. సో నా రివ్యూ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు నిజంగా ట్రై చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అది క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ నేను మీ కౌశిక్ లంతా, సైనింగ్ ఆఫ్. బై బై.